ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. మనం ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. తులారాశి వాళ్ళకి చాలా బాగుంది ఈ మాసం. ఎందుకంటే తులారాశి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కష్టాలు పడుతూనే ఉన్నారు. ఎంత బాగుంది అన్నప్పటికీ కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే ఈ రాశి అధిపతి కాస్త అనుకూలంగా లేకపోవడం, లేకపోతే రాశి అధిపతికి యోగం ఇచ్చిన యోగకారకుడైన శని భగవాన్ అనుకూలంగా లేకపోవడం, ఇలా ప్రతిదీ అనుకూలంగా లేకపోవడం వల్ల బాగుంది అంటే ఆ బాగుంది అనే ఫీల్ వాళ్ళకి అనుభవించట్లేకపోతున్నారు. ఏం బాగుందని చెప్తున్నారు, ఏం జరగట్లేదు అని చెప్పేసి. సో ఈ మాసంలో వీళ్ళకి చక్కగా అనుకూలంగా ఉంది. ఎంత అనుకూలంగా ఉందంటే ముఖ్యంగా అన్ని రంగాల్లో వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంది. అంటే ఏ చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకున్న అభివృద్ధి అనేది ఉంది. ఆర్థికంగా అభివృద్ధి ఉంది. ధన ఆదాయం బాగుంది. ధనం అనేది వస్తుంది. ధనం అనేది కనిపిస్తుంది. సో చాలామందికి ధన ఆదాయం ఉంది అని అనిపించినప్పటికీ కనబడట్లేదు. కానీ ఈ మాసంలో వీళ్ళకి ధన ఆదాయం కనిపిస్తుంది. ఆదాయం చేతికి వస్తుంది. డబ్బులు చేతికి కనిపిస్తాయి. ఏ పనైనా చేయాలి అంటే ముందు డబ్బు కావాలి. ఆ డబ్బు అనేది చేతికి వస్తాయి వీళ్ళకి ఈ మాసంలో. చాలా ముఖ్యంగా ఏంటంటే అన్ని రంగాల్లో వాళ్ళకి డబ్బు చేతికి కనబడడం, ఆ డబ్బుతో వాళ్ళకి అనుకున్న పనులు చేయడం. సో ధనయోగం ఉంది, గృహయోగం ఉంది, వాహన యోగం ఉంది, వస్తు యోగం ఉంది, తర్వాత సంతాన యోగం ఉంది. సో ఇన్ని యోగాలు కలిసి ఉన్నాయి కనుక వీళ్ళకి అన్నీ బాగున్నాయి. తులారాశి వాళ్ళు ముఖ్యంగా మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు, రైటర్స్గా ఉన్నవాళ్ళు, డైరెక్టర్స్గా ఉన్నవాళ్ళు, ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు అనేది వస్తుంది ఈ మాసం. ఎందుకంటే రాశాధిపతి మీనరాశిలో శుక్రుడు అక్కడ ఉచ్చస్థానం మీనరాశిలో ఉంటాయి. సో ఎప్పుడైతే మీనరాశిలో శుక్రుడు ఉన్నాడో, అక్కడ రాహు కలిసి ఉన్నాడో, ఆ పని చాలా ఆకర్షణీయంగా, చాలా ముఖ్యంగా అది ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే వీళ్ళకి చాలామంది సినిమాలు డైరెక్షన్ చేసిన వాళ్ళకి బ్లాక్ బస్టర్ హిట్స్ కొడతారు. అంత అవకాశం వచ్చే అవకాశం ఉంది. సో అలాంటి అవకాశం ఈ తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది ఈ మాసం. సో మంచి ముఖ్యమైన స్నేహితులు, బంధువులు వీళ్ళ దగ్గర నుంచి సహకారాలు అన్నీ అందే అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్ళ నుంచి అనుకూలమైనది ఎప్పటి నుంచో వీరిపైన కాస్త మాట పట్టింపు వచ్చి దూరంగా ఉన్న వాళ్ళు స్నేహితులు కానీ కలవడము, రావడము, సహాయం చేయడము, వాళ్ళు రావడే కాకుండా సహాయం చేయడము, అలాగే బంధువులు కలవడము, వాళ్ళు సహాయం చేయడము, అలా అనుకూలంగా మారడము, ప్రతి ఒక్కరు సపోర్ట్గా నిలబడ్డము, తర్వాత కుటుంబంలో ఏవైతే చిన్న చిన్న గొడవలు వచ్చి మనస్పర్ధలు వచ్చి భార్యాభర్త మధ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళ నుంచి బయటపడ్డము, వాళ్ళు కలిసి ఉండడము, సో కలిసి రావడము, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంది. అయితే అన్నీ బాగున్నప్పటికీ సంతానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, కాస్త ఎదురు తిరగడం కానీ, వాళ్ళు చెప్పే మాట వినకపోవడం కానీ, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేసుకోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక సంతాన విషయంలో కాస్త చాలా జాగ్రత్తగా మెచ్యూర్డ్గా ఆలోచించి వాళ్ళతో మాట్లాడి కూర్చోబెట్టి చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల వచ్చే సమస్యలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఏదైనా తప్పు చేసినా ఆ తప్పు శిక్ష వీళ్ళకి అనుభవించాలి. అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీళ్ళు అది ఒక్కటి చూసుకుంటే మిగతా అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో అనుకూలంగా అభివృద్ధి ఉంది. స్థలం కోసం, ఇల్లు కోసం ఎప్పుడైతే ప్రయత్నాలు చేస్తారో ఈ మాసంలో వాళ్ళు కొనుక్కునే అవకాశం, అది లాభంలోకి వచ్చే అవకాశం. అంటే ఎప్పుడైనా స్థలం కొంటే అందరూ కొనుక్కుంటాం, కానీ అది లక్ష్మీ యోగమా కాదా అని తెలుసుకోవాలంటే కొన్ని మాసాల్లో కొంటే అది లక్ష్మీ యోగం చెందుతుంది. మాఘమాసంలో ఏదైనా స్థలం కానీ ఇల్లు కొనుక్కుంటే అది లక్ష్మీ యోగంగా మారుతుంది. ఆ గృహంలో ఎప్పుడు కొన్నా దినదిన అభివృద్ధి ఉంటుంది. సో అందుకే మాఘమాసంలో పాలు పొంగించడం కానీ, మాఘమాసంలో గృహప్రవేశాలు చేయడం కానీ, మాఘమాసంలో శంకుస్థాపనలు చేయడం కానీ, మాఘమాసంలో ఏదైనా స్థలం కొనడం కానీ చేస్తే ఇంకా అది దినదిన అభివృద్ధి ఉంటుంది ఆ స్థలం వల్ల. ఆ స్థలం కొన్నా అన్నీ కలిసి వస్తాయి. ఇంకా అక్కడి నుంచి బోల్డ్ ఉండి స్థలాలు కొంటారు. అలాగే గృహప్రవేశం చేస్తామో ఆ ఇంట్లో ప్రతిరోజు శుభకార్యాలు జరుగుతూ శుభాలే వింటూ ఉంటారు. అలాంటి జరిగే అవకాశం ఈ మాఘమాసంలో ఉంది. సో తులారాశి వాళ్ళకి ఈ మాఘమాసంలో ఇలాంటి యోగాలు ఉన్నాయి కనుక చక్కగా వినియోగించుకుంటూ దాన్ని ముందుకు వెళ్తుంటే బ్రహ్మాండంగా సాగుతుంది వీళ్ళకి. నిరుద్యోగస్తులకు అలాగే పెళ్లి కాని వారికి వీళ్ళకి ఏమన్నా మంచి శుభార్తలు ఉండబోతున్నాయి అంటారు? శుభకార్యాలు పాల్గొనే అవకాశం, శుభకార్యాలు చేసుకునే అవకాశం ఉంది కనుక వివాహాలు అనేది చాలా చక్కగా అవుతాయి. సో వివాహం అనేది తులారాశిలో చాలామందికి వివాహం అవని వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకు కూడా వివాహం అవుతుంది, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. అయితే ఈ మాసంలో వివాహం చేసుకుంటే కూడా అది జన్మజన్మ బంధంగా మారుతుంది. సో అంత అవకాశం కూడా ఉంది. సో ఎప్పటి నుంచో పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ మాఘమాసంలో చేసుకోవడం వల్ల చాలా అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకు ఎలా ఉంటుంది, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది? విద్యార్థులు విదేశాలకు వెళ్ళేవాళ్ళు, సో విద్యార్థులు మాత్రం చాలా కష్టపడి చదివితే అన్ని రంగాలు సాధిస్తారు. సో కొంచెం కష్టపడాలి, కష్టపడి చదివితే అన్ని పనులు అవుతాయి. కానీ వీళ్ళు కష్టపడకుండా ఏదో ఒక చేద్దాంలే వచ్చేస్తుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తే మాత్రం జరిగే అవకాశం తక్కువగా ఉంది. కనుక విద్యార్థులు కొంచెం శ్రమ తీసుకొని పొద్దున్నే లేచి చదవాలి, అన్ని పనులు అవుతాయి. అలాగే విదేశాల్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి ప్రయత్నం ఈజీగానే ఉంది. విదేశీ ప్రయాణం కానీ, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉద్యోగాలు కానీ, అవకాశాలు కానీ చాలా మెరుగైన ఫలితాలు ఉన్నాయి.
కోర్టు నుంచి సమస్యలు ఉన్నవాళ్ళు, కోర్టు వ్యవహారాల్లో ఉంచిన ఇబ్బందులు పడేవాళ్ళు, సో ఇప్పుడు దాకా మాకు ఏ గుర్తింపు లేదు అనుకునే వాళ్ళకి అందరికీ కూడా అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ తులారాశిలో ఉండే శుక్రుడు ఎవరైతే ఉన్నారో, మీన రాశి ఎవరైతే ఉన్నారో అన్ని సౌకర్యాలు అన్ని సౌభాగ్యాలని ఇచ్చేస్తారు ఆయన. అన్ని అవకాశాలు వాళ్ళ చేతిలో అలా పెడతారన్నమాట. వాళ్ళు ఉపయోగించుకోవాలి దాన్ని. సో ఉపయోగించుకునే అవకాశం వాళ్ళకు ఉండాలి. సో అలా చేసుకునే విధంగా భగవంతుడు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అవుతుంది. పెట్టుబడుల పరంగా ఎలా ఉండబోతుంది మేడం? పెట్టుబడులు పెట్టడానికి అది చెప్తున్నా, బంధువులు స్నేహితులు సహాయం చేస్తారు. యాక్చువల్లీ మన దగ్గర డబ్బు లేవు, తులారాశి వాళ్ళకి అనుకోండి, వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది ఒక వ్యాపారం చేద్దామని. సో ఈ వ్యాపారం చేయాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు ఎలా చేయాలంటే స్నేహితులు కానీ బంధువులు కానీ సహాయం చేస్తారు. సో ఈ మాసంలో స్నేహితులు బంధువులు కలవడం, రావడము, తర్వాత కలిసి ఉండడము అన్నీ జరుగుతుందని చెప్పాం కదా. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే తులారాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది కనుక. ఇంకా ఆకస్మిక ధనలాభం కావచ్చు, ఇంకా అనుకోకుండా ప్రయాణం చేయడం కావచ్చు, ఇవి ఏమైనా కనిపిస్తున్నాయి మేడం? తప్పకుండా. ఎందుకంటే మిథున రాశిలో కుజుడు ఎప్పుడైతే వచ్చాడో ఖచ్చితంగా అన్ని పనులు అనుకోకుండానే జరుగుతాయి వాళ్ళకి. అనుకునే జరగవు. ఒక ఇంటికి ఎప్పటి నుంచో మాట్లాడిన అతను ఇంటికి రావడం తలుపుకోవడం అనేది ఆశ్చర్యపోతారు అనమాట. అంటే ఎందుకు వచ్చి కట్టుకోవడారంటే స్నేహం కలుపుకోవడానికి, అలాగే బంధుత్వం కలుపుకోవడానికి అలా రావడం ఆకస్మికంగా జరిగే అవకాశాలు ఇవన్నీ. అలాగే ధనయోగం. సో వ్యాపారంలో అభివృద్ధి ఉండదు అనుకునే ఆ వ్యాపారం అభివృద్ధి రావడం కానీ, ట్రేడింగ్ రావడం కానీ, ట్రేడింగ్ బిజినెస్లో కానీ, స్పెక్యులేషన్ బిజినెస్లో కానీ అనుకూలమైన రిజల్ట్ రావడం కానీ జరుగుతుంది. అలాగని వస్తుందని పెట్టకండి బిజినెస్లో. స్పెక్యులేషన్ బిజినెస్లో వచ్చేస్తానని చెప్పి పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ అసలు ఈ రాశికి ఏదో యోగకారకుడు ఉన్నాడు, శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు. 31 వరకు ఉంటాడు, తర్వాత నుంచి మారుతాడు. అప్పుడు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకని జాగ్రత్తగా ఉండడం, ఉన్నది వాడుకోవడం, దానిలో ఒకవేళ ఉంటే దాంట్లో లాభాలు కనిపిస్తాయి. ఆ విధంగా చేసుకోవచ్చు. మేడం, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా వీళ్ళు ప్రతి శుక్రవారం లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, సుదర్శన హోమం చేయించుకుంటున్నారు. ప్రతి నెల చిత్తా నక్షత్రం కానీ స్వాతి నక్షత్రం కానీ సుదర్శన హోమాలు చేస్తారు గుళ్ళో. సో ఆ హోమాన్ని కూర్చోవడం కానీ హోమంలో చేయించుకోవడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు, సత్ఫలితాలు కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. వివాహం కావట్లేదు అనుకునే వాళ్ళు ఇంట్లో ఒకసారి సుదర్శన హోమం చేయించండి, ఖచ్చితంగా వివాహం అయిపోతుంది. సో ద్వాదశ రాశిలో అందరూ ఏంటంటే ఫిబ్రవరి మాసం అనేది చాలా అనుకూలమైన మాసం. ఎందుకంటే రవి మాసం, రవి భగవానుడు మకర రాశిలో రావడము అనేది ఒక విశేషం. సో అక్కడి నుంచి మనం తర్వాత పుష్యమాసం అయిపోయిన తర్వాత వచ్చేది మాఘమాసం. ఈ మాఘమాసంలో ప్రతి ఒక్క కార్యక్రమము 10ంతల ఫలితం వస్తుంది. చిన్న పరిహారమైనా అది పెద్ద పరిహారం కింద పెద్ద ఫలితం కింద వస్తుంది. ఒక చిన్న దీపదానం చేస్తాము, ఆ దానం అనేది 10ంతలుగా మనకు లాభం అవుతుంది. అంటే ఇంట్లో చీకటి అనేది ఉండదు. దీపదానం అంటే ఏంటి? దీపాలు దానం చేస్తే దీపం వస్తున్నారు కాదు, మన ఇంట్లో ఏ రోజు చీకటి కోణం అనేది ఉండదు, చీకటిగా ఉండరు. అంటే చీకటి కోణము అంటే ఏంటంటే చెడు పనులు చేయడం కానీ, చెడు వ్యవహారాలకు వెళ్ళడం కానీ, వ్యసనాలకి బలివ్వడం కానీ జరగదు అని అర్థం. సో దీపదానం. అలాగే అన్నదానం చేస్తే ఏంటంటే అన్నానికి లోటు ఉండదు అని అంటారు. అన్నానికి లోటు ఉండదు అంటే ఏంటంటే చాలామంది ఆహారం ఉన్నా తినలేకపోతుంటారు. సో ఎందుకు తినలేకపోతుంటే వాళ్ళకి రకమైన సమస్యలు, అజీర్తి సమస్యలు, ఏదో రోగ సమస్యలు, ఏదో ఒకటి టైంకి అన్నం తినలేకపోవడం, టైంకి వేళకి తినలేకపోవడం అది జరుగుతుంటుంది. సో ఈ అన్నదానం చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడతాం. సో మాఘమాసంలో అన్నదానం, దీపదానం, తర్వాత చాలామంది నోములు, పూజలు, వ్రతాలు చేస్తుంటారు. దాంట్లో చాలామంది నోములకి పళ్ళు, పసుపు, కుంకాలు, బట్టలు, వస్త్రాలు ఇవన్నీ దానం చేస్తుంటారు. ఇవన్నీ కొన్ని చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఒక్కొక్క రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే మేషరాశి వాళ్ళు ఈ మాసం అంతా అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితాలు. అలాగే వృషభ రాశి వాళ్ళు ఈ మాసం అంతా చక్కగా వస్త్రదానం చేస్తే చాలా మంచి ఫలితాలు. మిథున రాశి వాళ్ళు పుస్తకాలు దానం చేస్తే విద్య బ్రహ్మాండంగా సాగుతుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఏదో ఒక వస్తువుని దానం చేయడం, అంటే వెండి కానీ రాగి కానీ ఏదో ఒక పాత్రను దానం చేస్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వాళ్ళు చక్కగా ఒక 10 మందికి చదువు విద్యాదానం చేయడం కానీ, ఒక విద్యార్థికి విద్య కట్టించడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. ఇలా ఒక్కొక్క రాశి వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి.